హాయ్ అండి. వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. నేను మీ లక్ష్మీ సుజాత. ఈరోజు మనము చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చెక్క, లవంగము, అలాగే ఒక్క ఇలాచి, అల్లం ముక్క, అలాగే వెల్లుల్లిపాయలు, ఆనియన్స్ ఒక 2. ఇవన్నీ మిక్సీ పట్టి వేయటం వలన మనకి చికెన్ అనేది గ్రేవీ బాగా వస్తుందండి. ఇలా ఆనియన్స్ వేసేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను 2 టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఆనియన్ పక్కన పెట్టుకున్నాను. ఇది తిరగమాతకి వేసుకుంటాను. అలాగే మనము 1 స్పూన్ నిండా ధనియాల పొడి వేసుకుందాము. 1 స్పూన్ నిండా కారం వేసుకుందాము. అలాగే పెరుగు వేసుకుందామండి. ఒక 2-3 స్పూన్లు వేసుకోండి పెరుగు. ఇవన్నీ వేసుకోవడం వలన మనకి గ్రేవీ బాగా వస్తుంది. పెరుగు యాడ్ చేసుకోవటం వలన నీచు వాసన అనేది పోతుంది. పైగా మనకు ఇవన్నీ మిక్సీ పట్టి వేసేసుకోవడం వలన టైం కూడా చాలా తక్కువ పడుతుంది. గరం మసాలా అండి. గరం మసాలా నేను ఇంట్లో చేసుకుంది అయిపోయింది. అందుకని నేను ఇది ఎవరెస్ట్ వాడుతున్నాను. అలాగే సాల్ట్ కూడా సరిపడా వేసేసుకోండి. అలాగే కాస్త పసుపు. నేను ఏమేమి వేయాలనుకున్నానో అన్నీ కూడా ఇలా మిక్సీ పట్టేస్తున్నాను. మెత్తగా పేస్ట్ చేసేసుకోండి నీట్గా. ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఒకసారి చూడండి ఎంత మెత్తగా పేస్ట్ అయితే పట్టానో. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఉప్పు కారం ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇది పక్కన పెట్టేద్దాము చెక్ చేసుకున్న తర్వాత. అలాగే ఈ ఆనియన్ని సన్నగా కట్ చేసుకున్నాను. కొద్దిగా టమాటో కూడా కట్ చేసుకున్నాను. అంటే 2 టమాటాలు తీసుకున్నాను కదా, దాంట్లోదే కొంచెం ఉంచానన్నమాట. ఇలా ఒక ప్యాన్ తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని చికెన్ వేసేసుకొని చికెన్ని ఒక 5-10 నిమిషాలు బాగా ఇలా వాటర్ అంతా పోయే వరకు ఇలా వేడి చేయండి. కొంచెం ఆయిల్ వేసుకోండి ఇందులో. ఇలా చేయటం వల్ల కూడా నీచు వాసన పోతుంది. ఎందుకంటే చికెన్లో ఉండే నీరు అంతా వచ్చి ఆవిరైపోతుంది కదా, దానివలన మనకి కొంచెం స్మెల్ అనేది తగ్గుతుంది. చూసారు కదా వాటర్ వస్తున్నాయి. ఇందులో కొంచెం కరివేపాకు వేయండి. ఒక 2 రెమ్మల కరివేపాకు. ఈ కరివేపాకుతో వేయించడం వలన నీచు వాసన పోయి మంచి వాసన వస్తుంది. ఇలా 10 నిమిషాల పాటు మనం దీనిని బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఆనియన్, టమాటో వేసేసుకోవాలి. ఇది కూడా కాస్త ఫ్రై చేయండి. ఇది బ్యాచులర్స్కి, అలాగే బయట చదువుకునే పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవటం అనేది. బయట చదువుకునే వాళ్ళు రూమ్లలో ఉంటారు కదా, వాళ్ళకి ఫ్రిడ్జ్లు అవి ఉండవు కలిపి పెట్టుకోవటానికి. ఇలా ఎప్పటికప్పుడు చేసుకొని తినేయాలి కాబట్టి వాళ్ళు ఈ విధంగా ట్రై చేస్తే బాగుంటుంది. ఈ చికెన్కి సరిపడా ఉప్పు మాత్రమే వేసుకోండి. ఎందుకంటే నేను మిక్సీలో ఆల్రెడీ ఉప్పు కూడా వేసాను కారంతో పాటు. ఇలా 10 నిమిషాలు వేయించిన తర్వాత ఈ మసాలా అంతా వేసేసుకోండి. ఇప్పుడు మనకు చికెన్లో వాటర్ అనేవి లేకుండా మొత్తం చికెను నీట్గా ఫ్రై అయిపోయింది. అంటే ఉడకదు, కానీ ఆ చికెన్లో ఉండే చెమ్మంతా పీల్చేసుకుంటుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా బాగా పట్టే విధంగా వేపుకోవాలి.
ఇది మనకు బిర్యానీ రైస్‌లోకి బావుంటుంది. వైట్ రైస్‌లకి కూడా బావుంటుంది. మనం ఇక్కడ వాటర్ అనేవి ఎక్కువగా వేసుకోనవసరం లేదు. మనకి అవసరం అనుకుంటే వేసుకోవాలి. లేకపోతే అవసరం లేదు. మనకి చపాతీలోకి కూడా బావుంటుంది. కానీ ఎక్కువ గ్రేవీ అలవాటు ఉండే వాళ్ళకి కొంచెం బాగా వాటర్ ఏసుకోవాల్సొస్తది. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి. మనం ఇంత నీళ్లు లేకుండా మనం ఫ్రై చేస్తే కూడా ఇంకా వాటర్ వస్తూనే ఉంది చూసారా? అలా చికెన్‌లో వాటర్‌తోనే ఉడికించుకుంటే మనకి ఇంకా టేస్టీగా ఉంటుంది. మనం పైన వాటర్ ఏసుకున్నా కూడా టేస్ట్ ఏం తగ్గదు. కానీ అదే వాటర్ తోటి ఉడికిపోయిందనుకోండి చికెన్ ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మొత్తం మసాలా వేగిపోయింది కదా! ముక్కకు బాగా పట్టినట్లు వేగిపోయింది. ఇప్పుడు మనకు అవసరం అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు. లేదంటే అలాగే మూత పెట్టుకొనైనా ఉడికించుకోవచ్చు. అది మన ఇష్టము. ఇక్కడ నేను ఒక గ్లాస్ నిండా వాటర్ అయితే ఏస్తున్నాను. ఎందుకంటే ఇది కొంచెం చపాతీలోకి చేస్తున్నాను. అందుకని మరీ డ్రైగా ఉంటే మనకి సరిపోదు కదా! అందుకోసమని కొంచెం జ్యూసీగా ఉంటే మనకి చపాతీకి అద్దుకొని తినడానికి బావుంటుంది. ఇప్పుడు హైదరాబాద్‌లో క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందండి. బాగా స్కిన్ అంతా కూడా బాగా పగిలిపోతుంది. అలాగే లిప్స్ కూడా బాగా పగులుతున్నాయి. బాగా డ్రై అయిపోతుంది. క్లైమేట్ అనేది ఈ దిత్వా తుఫాన్ వలన చాలా చాలా చలిగా ఉంది. క్లైమేట్ అనేది బాగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు సిమ్‌లో ఉడికించిన తర్వాత మనకి చికెన్ ఈ విధంగా తయారైంది. చూసారు కదా! అక్కడక్కడ గ్రేవీతో ముక్కలు ముక్కలుగా బావుంది కదా! ఈ విధంగా చేసుకొని తిన్నామంటే మనకి చాలా చాలా ఇష్టపడతారు. మనం అందరం కూడా చాలా ఇష్టంగా తింటాము. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.